బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సేవలను మరువలేనివి. వర్ధంతి వేడుకలలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండ జగన్నాథం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సేవలు మరువలేనివని వర్ధంతి వేడుకలలో రాష్ట్ర కార్యదర్శి బొండ జగన్నాథం అన్నారు. గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధి పాత వడ్లపూడి కనితి అంబేద్కర్ కాలనీ సిద్ధార్థనగర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత అంబేద్కర్దే. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు, హక్కులు కల్పించాలని ఆయన ఆకాంక్షించారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన కోసం ఆయన జీవితాంతం పోరాడారు. ఆయన మరణించిన తేదీ డిసెంబర్ 6న ఆయన ఆశయాలను స్మరించుకుంటూ ఆయన సేవలకు గౌరవ సూచికంగా నివాళులు అర్పిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్ రాజు, ఆనంద్ కుమార్, జాన్ రమేష్, కడుపుట్ల శ్రీను, దేవ పోలయ్య, ముప్పిన సురేష్, సిద్ధార్థనగర్ కాలనీ పెద్దలు బలిరెడ్డి నాగేశ్వరరావు, జేఎన్ మూర్తి, ఎం సూర్యనారాయణ, బాల్ భాస్కర్రావు, ఎస్ ఆదినారాయణ, బల్లా అప్పారావు, ప్రభాకర్రావు, సుందర్మూర్తి, గణపతి, మాస్టర్ లింగయ్య, ఆదిశేషయ్య, జక్రి ఎస్ శివరామకృష్ణ, ఆశీర్వాదం, డి అప్పారావు, డేవిడ్ మోహన్ రావు, ఎం అప్పారావు, ప్రభాకర్రావు, కనితి అంబేద్కర్ కాలనీ పెద్దలు మిప్పిని సురేష్, దేవపోలయ్య, బలిరెడ్డి ఉదయ్ భాస్కర్, సబ్బవరపు బుజ్జి, సబ్బవరపు కనకరాజు, ముప్పిని రాజకుమార్, పావడ రమేష్, మచ్చారాము, దేవ చిన్న, సబ్బవరపు పార్వతి, లక్ష్మి, వడ్లపూడి అంబేద్కర్ కాలనీ పెద్దలు గాలి నూకరాజు, పట్నాల అప్పారావు, తవిటయ్య, మజ్జి పుష్ప, గాలి రవణమ్మ తదితరులు పాల్గొన్నారు. జరిగింది అదే అక్కడ నవ్వుకొని వస్తున్నాం. అక్కడి నుంచి కూడా మేము మరి ఏదైతే ఇవాళ రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరినీ కూడా సమచూత చూసే రాయడం జరిగింది. మరి కాబట్టి మనందరూ కూడా ఆయన అడుగుజాలు నడాలని నేనైతే మాత్రం 100% నాకు తెలిసి మీరందరూ పుట్టింది పెరిగింది ఇక్కడే. మా తల్లిదండ్రులు కూడా ఎప్పుడు కూడా చెడువైపు కానీ లేదా ఒక కామెంట్ చేయడం అంటే డబ్బులు సంపాదించడం మాకు ఎప్పుడు ఏం లేదు. నేను చాలా కష్టపడి పైకి వచ్చాను కాబట్టి ఈరోజు స్థాయికి వచ్చాను. ఇంకా ఆయన అడుగుజాలు నడుస్తాను. ఈవేళ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, 87వ వార్డు ప్రాంతంలో గత ప్రభుత్వంలో గోవింద్ గారు కొన్ని నిధులు తెచ్చిన, రమణ గారు కొన్ని నిధులు తెచ్చిన, అలాగే కౌన్సిల్ కొన్ని నిధులు తెచ్చిన, నా సొంతంగా నేను కొన్ని తెచ్చిన. ఈవేళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 26 కోట్లు తెచ్చానంటే అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కార్పొరేట్ రాష్ట్ర నాయకులు కాబట్టి తెచ్చుకోగలిగాను. అలాగే ఇక్కడ ప్రధాన సమస్య అయితే గడ్డలు కానీ ఏదైతే మెయిన్ రోడ్డు వడ్లపూడి బస్ స్టాండ్ గాంధీ బొమ్మ రేపు 10వ తారీఖున మరి మీరందరూ కూడా రావాలి. ఎందుకంటే నేను ఆర్పిల్తో వరకు కొబ్బరి పెడతాను. 10వ తారీఖున 10 గంటలకి గాంధీబొమ్మ జంక్షన్లో శంకుస్థాపన చేస్తాం. మెయిన్ రోడ్డు వడ్లపూడి బస్ స్టాప్ నుండి గాంధీబొమ్మ వరకు. అలాగే గాంధీబొమ్మ జంక్షన్ కూడా 50 లక్షలతో త్వరలో అభివృద్ధికి కూడా మొన్న ఎజెండాలో పెట్టడం జరిగింది. దాన్ని కూడా అక్కడ గాంధీ గారు స్టాచ్యూ పెట్టి అక్కడ అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో అయితే మరి నాకు తెలిసి రోడ్లు కానీ అన్ని వేసాం. మరి మొన్న వాటర్ కూడా సప్లై చేయగలం. ఇప్పుడు 5 మాసాలు ఎంపటి వేసాం. అక్కడ మొన్న చెట్లను తొలగించాం. ఏదైనా సమస్యని మాకు ట్రాన్స్ఫర్ సమస్య అన్నారు, అది కూడా త్వరలో చేసే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పి తెలియపరుచుకుంటూ, మరి ఏదైనా మా వాళ్ళు ఏమైనా తప్పు మాట్లాడినా మరి మేమైతే బాధపడి, ఎందుకంటే ఆయన ఎస్సీ మరి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారంటే ఆయన బాధ ఆయనకే ఉంటుంది. ఎందుకంటే మాకు ఓన్లీ అక్కడ సిద్ధార్థ నగర్లో 1,25,00,000 పెట్టాను నేను. 50 మిత్రులారా, మరి రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి. మరి ఆయన 69 సంవత్సరాల క్రితం ఆయన ఏమైతే మనకి ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు ఏం సేవ చేశారనేది అంతా కూడా మన అందరికి తెలుసు. మరి ఆయన 1891 ఏప్రిల్ 14న పుట్టారు. 1956 డిసెంబర్ 6న ఆయన పరమపదించారు. మరి ఆయన మరణం ఈ రోజుకి కూడా సమస్యాత్మకంగానే ఉన్నది. కమిటీ వేశారు కానీ ఎప్పుడు కూడా ఆ కమిటీ రిపోర్ట్ని బయటపెట్టలేదు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అప్పటికే 9 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది, కానీ ఎక్కడ కూడా ఆయన హత్య గురవ్వలేదు. కానీ ఆయన మరణం మీద మాత్రం ఈ రోజుకి కూడా అనుమానాలు అనేది మాత్రం పోలేదు. కానీ ఆయన 14వ సంతానం కూడా. అలాగే 70 వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తుంటే, అలాగే చీఫ్ గెస్ట్ గా మన వార్డు కార్పొరేటర్ బొండా జగన్ గారు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఏదైతే మన రాజ్యాంగం రాసినప్పుడు
చాలా మంది దీన్ని అమలుపరచడానికి కూడా చాలా ఇబ్బందులు పెట్టారు ఆ రోజుల్లో. కానీ ఈ రోజుకి ఆ రాజ్యాంగమే అమలు జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం చాలా చక్కగా ఆ రోజు రాయబట్టి ఈరోజు అందరూ స్వతంత్రంగా అందరూ బతుకుతున్నాం, జీవులు అందరూ కూడా. అదే కొంత ఇబ్బందికరంగా ఉంటే ఈరోజు చాలామంది మిస్యూజ్ చేస్తున్నారని మనం అనుకుంటున్నాం. అవి కూడా కొంతమంది పోతుపల్లం వల్లే చేస్తారు, పెద్ద పెద్ద వీళ్ళే చేయడం వల్ల చేస్తున్నారు తప్ప వీళ్ళు స్వతహాగా వచ్చేది కాదు. అటువంటి కార్యక్రమాలు కూడా మనందరం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరం కలిపి ఉండి మన హక్కులు సాధించుకొని ఈ పరిపాలన మన నుండే జరిగేలాగా మనందరం కూడా కృషి చేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ చాలా తీసుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు మనం పాత వడ్లపూడిలో అంబేద్కర్ 70వ వసంతాలను మనం జరుపుకుంటున్నాం. అంబేద్కర్ ఒక్క జాతికే కాదు, ప్రతి మతానికి, ప్రతి కులానికి, ప్రతి ఒక్కరికి ఆయన దేవుడు. ఎందుకంటే మన ఇంట్లో మనం దేవుడిని పెట్టుకుంటాం. అలాగే ప్రతి ఇంట్లోని కూడా, ప్రతి ఆఫీసులో కూడా అంబేద్కర్ తాలూకా చిత్రపటం ప్రతి ఒక్క ఆఫీసులో కానీ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారంగా ఈరోజు మన దేశం నడుస్తుంది. ఆయన ఏవైతే ఆశయాలు అనుగుణంగా సభాధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, మరి నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, యలమంచిలి నియోజకవర్గ పరిశీలకులు, మన వార్డు కార్పొరేటర్ గారు అయినటువంటి బొండా జగన్నాథం గారికి, అలాగే జాన్ రమేష్ గారికి, అలాగే ఇచ్చేసినటువంటి సిద్ధార్థ నగర్ కమిటీ వాసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అంబేద్కర్ గారి 70వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన ఆశయాల్ని మనం అందరం కూడా ఏవైతే అయినా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉండి ప్రతి ఆయన చదువుకున్న రోజుల్లో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఆయన్ని ఊరికి రాకుండా, ఊళ్ళోకి రాకుండా, ఊరికి బయట ఉంచడం, చేయడం ఇలాంటివి చేసి ఎన్నో ఇబ్బందులు పడి పైకి వచ్చి ఆయన రాజ్యాంగాన్ని మనకి రాసి అందించారు. అది పార్లమెంట్ ఏ విధంగా ఉండాలి, అసెంబ్లీ ఏ విధంగా ఉండాలి, ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలి, ఒక ఎంపీ ఏ విధంగా ఉండాలి అన్నది ఆయన రాశారు. చట్టాలు కూడా చట్టం ఈ విధంగా ఉంది, చట్టానికి మాత్రం అందరూ లోబడి ఉండాలని. ఈరోజు 87వ వార్డు సిద్ధార్థ నగర్లో ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 70వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ చేసిన పెద్దలందరికీ, ఇటు కమిటీ వారికి కానీ, మా టీడీపీ నాయకులకు కానీ, కూటమి కుటుంబ సభ్యులందరూ ప్రత్యేక పేరుపైన ధన్యవాదాలు. వారి మహనీయుల తాలూకా వర్ధంతులు, జయంతులు జరుపుకోవడం ఆనవాయితీ. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఒక కులమని కాకుండా దేశంలో ఉన్న అన్ని కులాలకు కూడా రాజ్యాంగం రాయడం వల్లే మొన్నే రాజ్యాంగం అమలు జరుపుకున్న రోజు కూడా జరుపుకోవడం జరిగింది మన 87వ ప్రాంతంలో. మరి అలాంటి వ్యక్తిని మరి మళ్ళీ స్మరించుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ఎప్పుడు కూడా మంచిని మంచిగా తీసుకెళ్ళాలి, చెడుగా గుర్తించాలని చెప్పిన ఏకైక వ్యక్తి నాకు తెలిసిన అంబేద్కర్ గారు. మరి ఆయన అడుగుజాడలు నడాలని ఒక మంచి ఆలోచనతోనే మేము కూడా 87వ వార్డు ప్రాంత ప్రజలందరూ కూడా నేను చాలా కష్టపడి పైకి వచ్చినందుకు గాను నన్ను ఈ వార్డులో అత్యధిక మేరతో గెలిపించారు. దానికి గానే ఈవేళ సిద్ధార్థ నగర్లో గత 5 ఏళ్ళు కూడా ఏ ఒక్క రూపాయి పని చేయకపోయినా గౌరవ శాసనసభ్యులు లాస్ట్ టైం కూడా 1 కోటి చిల్లరతో ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు నేను కార్పొరేటర్ అయిన తర్వాత గత గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పెట్టినా సరే నేను చాలా ప్రయత్నాలు చేశాను. కానీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ 15 నెలల్లోనే ఇక్కడ 1,25,00,000 ఇంచుమించు 1,20,00,000 రూపాయలు పెరగడం జరిగింది. ఇటు రోడ్లు కానీ, ఒక సామాజిక భవనం, ఒక మంచి భవనం ఇవ్వాలని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఒక మేధావులందరూ కూడా ఉన్న ఏ ప్రాంతం, ఇక్కడ దళితుల్లో మేధావులు ఎక్కడ ఉన్నారని సిద్ధార్థ నగర్లో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి చాలా మందిని చూశాను. ఇక్కడ నేను వాకింగ్కి వెళ్ళా, ఈ సిద్ధార్థ నగర్ ఎప్పుడైనా సరే ఎక్కువ ఏజ్ ఫ్యాట్ కూడా ఉంటుంది. వాళ్ళు చెప్తారు మంచి ఏం చేయాలో, ఎలా చెడు చేయాలనేది, చెడుగు వెళ్ళకూడదు బాబు అని చెప్పే రోజులు కూడా నేను చాలా ఇక్కడ చూశాను. ఇలాంటి వాళ్ళకు ఒక మంచి భవనం ఇవ్వాలని చెప్పి ఎక్కడైనా సరే భవనం పెడితే 20 లక్షలు లేకపోతే 19 లక్షలు, కానీ ఇక్కడ 50 లక్షలు, 49,80,000 ఒక మంచి భవనం కట్టించాలి. ఎప్పుడైనా సరే అక్కడ ముసలి పెద్దలందరూ కూడా ఉండేలాగా వీళ్ళు పార్క్ డెవలప్ చేయాలి, బోర్లు వేయాలి, అనేక మంచి దీంతో ఇక్కడికి వచ్చాను. ఆయన చాలా చక్కగా చేసి ఇప్పుడు 1,10,00,000 ఆ రోడ్లు కానీ, కావాలి కానీ, బిల్డింగ్ కూడా త్వరలోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. దీనికి కాంట్రాక్టర్తో కూడా మాట్లాడారు. ఎందుకంటే మనకి ఏదైనా సరే వర్క్ శంకుస్థాపన అయిన తర్వాత ఒక 5-6 నెలలు టైం పడుతుంది, గ్రౌండ్ అవ్వట్లేదు. కాబట్టి దాని మీద కూడా నేను జీవీఎంసీ ఎక్కువ వెళ్ళడం కూడా జరుగుతుంది. దీంతోపాటు ఇవాళ జీవీఎంసీ ప్రాంతంలో అన్ని వార్డులు చూడండి, నా వార్డు చూసుకోండి. నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత 26 కోట్లు ఇప్పుడు తేవడం జరిగింది. 26 కోట్లతో పాటు గత ప్రభుత్వంలో దగ్గర 10 కోట్లు తెచ్చుకోవడం జరిగింది. ఇక్కడ దాంతోపాటు నాకు అదృష్టం బాగుండి గెడ్లన్నీ చేసాం,
మెయిన్ రోడ్ రేపు 10వ తారీఖున వడ్లపూడి బస్ స్టాండ్ గాంధీబొమ్మ వరకు 7 కోట్లతో ఫుట్పాత్ రోడ్డు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది రేపు మళ్ళీ 10వ తారీఖున. దీంతోపాటు ఇప్పుడు ఏదైతే మళ్ళీ మన రోడ్లు తవ్వుతున్న ఒక ఆలోచనతో అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ కూడా ముందే చేయడానికి పూనుకొని ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇప్పుడు ప్రజెంట్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ కూడా వర్క్లు అవుతున్నాయి. ఈ వారంలో కంప్లీట్ అయిపోతుంది. మెయిన్ రోడ్డు అయిపోయిన వెంటనే ఫుట్పాత్ స్టార్ట్ అవుద్ది. దానికి కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా రేపు 10వ తారీఖున 10 గంటలకి గాంధీబొమ్మ జంక్షన్లో రావాల్సిందిగా మళ్ళీ మిమ్మల్ని ఈ మీడియా ద్వారా కూడా తెలియపరుస్తూ మరి అందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు సిద్ధార్థ నగర్ వాసులందరికీ కూడా పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం.